హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండేటువంటి ముచ్చెర్ల దగ్గర భూమి మీద పెట్టుబడులు పెడితే రానున్న రోజుల్లో అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కోటీశ్వర్లు అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్లోనూ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ముచ్చెర్లలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ నిజంగా భూమి మీద పెట్టుబడులు పెడితే మనకి ఎంత లాభాలు వచ్చే అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ నిపుణులు స్రవంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. స్రవంతి గారు, హైదరాబాద్కి సమీపంగా ఉన్నటువంటి ముచ్చెర్ల, అక్కడ రియల్ ఎస్టేట్ రంగం రానున్న రోజుల్లో అభివృద్ధి చెందబోతోంది. అక్కడ భూమి మీద పెట్టుబడులు పెడితే రానున్న రోజుల్లో ఆ పెట్టుబడి పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో కోటీశ్వర్లు అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం అయితే నడుస్తూ ఉంది. ఏంటి అసలు ఆ ముచ్చెర్లలో పరిస్థితి ఎలా ఉంది? ముచ్చెర్లని పక్కన పెట్టేస్తే కృష్ణ గారు, భూమి మీద పెట్టిన ప్రతి ఒక్కరు కోటీశ్వర్లే కదా అయ్యారు ఇప్పటి వరకు. యు టేక్ ఎనీబడి, వాళ్ళ ప్రైమరీ ఫీల్డ్ వదిలేసి ఎవరైతే ప్రాపర్టీస్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కోటీశ్వర్లే కదా. కాకపోతే ఏ ఏరియాలో పెడితే ఎంత తొందరగా రిటర్న్స్ వస్తాయి. అప్పట్లో మనం చూసినప్పుడు కోకాపేటలో ఎకరం అమ్మితే ఎన్ని కోట్లు వచ్చాయో తెలియదు. అలా ఎలాంటి లొకేషన్ లో పెడతాం అనే దాన్ని బట్టి మనకి ఎన్ని కోట్లు వస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. సో ముచ్చెర్ల అనేది ఈ రోజు మార్కెట్ ఏం కాదు, దట్ ఈస్ ఇన్ శ్రీశైలం హైవే. అక్కడ మనకు ఆల్రెడీ ప్రపోజ్డ్ ఫార్మా సిటీ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ ఉండి అక్కడ బ్రహ్మాండంగా లేఅవుట్లు డిటిసిపి లేఅవుట్స్ ఉన్నమాట వాస్తవమే. మహేశ్వరం నుంచి టిల్ ముచ్చెర్ల వరకు మనకు మార్కెట్ ఉంది ఆల్రెడీ. ఓకే, హెచ్ఎండిఏ లిమిట్స్ మహేశ్వరం తీసుకుంటే తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర నుంచి సౌత్ వెస్ట్ పార్ట్ కలుపుకొని మనకు ముచ్చెర్ల వరకు మనకు మార్కెట్ ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా అనౌన్స్మెంట్ రాగానే జనాలు అలర్ట్ అవుతారు. మనము ఫ్యూచరిస్టిక్ గా చెప్తాం, మనకున్న ఔటర్ రింగ్ రోడ్ పరిధి నుంచి 55 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇక్కడ పలానా కంపెనీ రాబోతోంది, మీరు ఈ రేడియస్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ రాబోతాయని ఆల్రెడీ మనం అవగాహన ఇస్తూనే ఉంటాం. కాకపోతే గవర్నమెంట్ ఎప్పుడైతే మేము ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేస్తాము, ఇక్కడ 6 లైన్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది, ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది అని చెప్పగానే కొత్తగా రియాక్ట్ అవుతారనమాట. ముచ్చెర్ల మార్కెట్ ఈ రోజు మార్కెట్ కాదు. ఆల్రెడీ మనకు కడతాల్కి ప్రపోజ్డ్ ఫార్మా సిటీ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫార్మా సిటీ ప్లేస్ లో ఫార్మా విలేజెస్ కడతామన్నారు. ముచ్చెర్లని 4th సిటీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, లైక్ హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ అండ్ 4th సిటీ. 4th సిటీ అంటే అది హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తలదన్నే లాంటి సిటీ వస్తుందా, లేకపోతే అక్కడ ఎలాంటి కమ్యూనిటీస్ ఫామ్ అవుతారు అంటే ఇంతకు ముందు అంతా శాటిలైట్ టౌన్షిప్స్ అన్నారు. ఇప్పుడు అక్కడ ఏం డెవలప్ చేస్తారు? ఇప్పుడు అక్కడ ఏమీ లేదండి, సంథింగ్ హ్యాస్ టు కమ్ అప్. సో ప్రైజులు చెప్పంగానే రాకెట్ లాగా అయితే పెరిగిపోవు, దానికంటూ ఒక సహజ సిద్ధమైన మార్కెట్ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఒక 5 రూపాయలు ఎక్కువ, ఒక 5 రూపాయల మధ్యలోనే నడుస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బేస్డ్ అపాన్ ఫార్మాసిటీ. అక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నప్పుడు పానిక్ అయ్యారు, కానీ రేట్లు ఏం పడిపోలేదు. కానీ ఫ్యూచర్ రేట్లు ఎట్లుంటాయో తెలియలేదు. ఇప్పుడు కొన్న వాళ్ళకి, కొనబోతున్న వాళ్ళకి రిటర్న్స్ 2x నుంచి 5x అనేవి పెరుగుతాయన్న ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, దట్స్ ఆల్. అంతే జరిగింది. ముచ్చెర్లలో ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అంటే మనకు ఎప్పుడైనా సరే అండి, ప్లాటింగ్ తీసుకుంటే అది మన సిటీ లిమిట్స్ అయితే కాదు కదా, క్రాస్డ్ అయిపోయింది. సో అక్కడ ఏముంటాయి, ఇల్లులు అయితే ఉండవు, ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. బట్ అక్కడ మీకు ల్యాండ్సే ఉంటాయి. సో మీరు ల్యాండ్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ అనేవి మనం తీసుకుంటే దే ఆర్ అబౌట్ 20,000 రూపీస్ పర్ స్క్వైర్ యార్డ్ నుంచి 35 వరకు కూడా ఉన్నాయి ప్రైస్ రేంజెస్ తీసుకుంటే పర్ స్క్వైర్ యార్డ్. అదే డిటిసిపి లేఅవుట్స్ అయితే మనకు స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఓల్డ్ వెంచర్స్ అయితే దే ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 15,000 రూపీస్ నుంచి 18,000 రూపీస్ పర్ స్క్వైర్ యార్డ్ మధ్య వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇందులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు మీరు ఏ లేఅవుట్ లో తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. హెచ్ఎండిఏకి వెళ్తున్నారా, డిటిసిపికి వెళ్తున్నారా అనేది తీసుకున్నట్లయితే నెక్స్ట్ డౌన్ ద లైన్ మీకు అది ఎంత రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది అనే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొత్త సెక్టార్ ఆఫ్ పీపుల్ చేస్తారు. కానీ అక్కడ మార్కెట్ ఇట్ వాస్ దేర్ ఫ్రమ్ పాస్ట్ 8 years. ఈ రోజు మార్కెట్ కాదు.
ఆల్రెడీ అక్కడ మనకు ముచ్చర్లలో ఇంతకు ముందు ఫార్మాసిటీ మ్యాప్ చూసుకుంటే అక్కడ యూనివర్సిటీ కూడా ప్రపోజ్డ్ గా ఉంది. మీరు రీసెంట్ గా చూసుంటారు స్కిల్ యంగ్ ఇండియా ప్రోగ్రామ్ కందుకూరు దగ్గర కూడా లాంచ్ చేశారు. సో దే ఆర్ డూయింగ్ సంథింగ్ టు ఆ ఫార్మాసిటీ అక్కడ వచ్చే కంపెనీస్ పొల్యూషన్ ఓరియంటెడ్ కాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఫార్మా విలేజెస్ రావాలి అని ఒక ఎకో సిస్టమ్ ని గ్రీన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తారు కాబట్టి మచ్ మోర్ స్కోప్ ఉండొచ్చేమో. బట్ ప్రైజెస్ వైజ్ తీసుకున్నట్లయితే రేట్లు అయితే ఇంతకు ముందు పడిపోలేదు, స్టేబుల్ గా ఉండే, ఒక స్టాగ్నేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే పాజిటివిటీ వచ్చింది. అంటే అసలు తెలంగాణలో ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కొంచెం డల్గా ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ముచ్చెర్లలో పరిస్థితి ఏంటి? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయా లేదంటే 100% ఎందుకంటే తటస్థంగా ఉన్నాయా? అంటే ఆ ఏరియాలో మనకు బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఫార్మాసిటీ కదా. ఇప్పుడు మీరు 4 డైరెక్షన్స్ తీసుకోండి, మన హైదరాబాద్ ని 4 డైరెక్షన్స్ గా మనం డివైడ్ చేసుకుంటే ముంబై హైవేలో ఏముంది, నిమ్స్, జహీరాబాద్, ప్రతి ఎండ్ పాయింట్ కి ఒక ప్రోడక్ట్ అనౌన్స్ చేసి ఉంటారు. ఆ ప్రోడక్ట్ కు అనుగుణంగానే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. బెంగళూరు హైవేకి ఏముంది, ఎండ్కి వెళ్తే బెంగళూరు వస్తుంది. మీరు తీసుకున్నంటే మైక్రోసాఫ్ట్ కావచ్చు, పిఎన్జి కంపెనీస్ కావచ్చు, ఒక్కొక్క హైవేలో ఒక్కొక్క ప్రోడక్ట్ అనౌన్స్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పుంజుకుంటూ వస్తూ ఉంటుంది. అలాగే మనకు ముచ్చర్లలో కూడా కడతాల దగ్గర కూడా మనకు ఫార్మాసిటీ అనే ఒక అనౌన్స్మెంట్ జరుగుంది. వెరాస్ కొత్త గవర్నమెంట్ రాగానే మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాం అనగానే అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇప్పుడు ఏమైంది, ఆ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని మేము విలేజెస్ గా యూజ్ చేస్తాము, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి మేము ఒక యూనివర్సిటీని బిల్డ్ చేస్తాము అనే దాంతో రేట్లు పెరుగుతాయి అనే ఒక పాజిటివ్ ఇండెక్స్ అనేది ఫామ్ అయింది అనమాట. సో ప్రతి గవర్నమెంట్ వాళ్ళ టర్మ్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ నో లేకపోతే ఒక్కొక్క మార్క్ ని చూపించాలనుకుంటారు. మేబీ దిస్ గవర్నమెంట్ ఆ ఏరియాని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకొని కొత్త ల్యాండ్ బ్యాంక్, ఆల్రెడీ ఉన్న ల్యాండ్ బ్యాంక్ లో కొత్త ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయబోతున్నారు అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే బెంగళూరు హైవేస్ ఆల్రెడీ డెవలప్డ్ అండ్ డెవలపింగ్. మీరు రీసెంట్ బడ్జెట్ లో కూడా తీసుకుంటే బెంగళూరు అండ్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కి వీ హ్యావ్ అలొకేటెడ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫండ్స్. వెరాజ్ శ్రీశైలం హైవే ఇస్ లిటిల్ ఇంకా డెవలప్ అవ్వాల్సిన హైవే అది. సో అండ్ వెరాజ్ ముంబై హైవే తీసుకుంటే ఇట్స్ ఆల్రెడీ బిజీ హైవే. సో వీళ్ళు చూసుకుంటారు మా మార్క్ ఎక్కడ కనపడాలి అని. వెరాజ్ మనకు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మనం ఫార్ములా రేస్ ఇక్కడ హోస్ట్ చేసుకున్నాం. సో దట్ ఈస్ ఎ మార్క్ ఆఫ్ దట్ గవర్నమెంట్ కదా. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎట్ మొమిన్పేట్. అట్లా ప్రతి గవర్నమెంట్ వాళ్ళ మార్కుని చూపించుకునే ప్రయత్నంలో ముచ్చర్లలో ఆల్రెడీ ఉన్న ల్యాండ్ బ్యాంక్ ని మోర్ ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి చేస్తున్నారు. దీనివల్ల ఇంతకు ముందు ఫార్మాసిటీ క్యాన్సిల్ అన్నప్పుడు ఎవరైతే పానిక్ అయిన ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాళ్ళకు ఒక ఫ్యూచర్ ప్రైస్ హైక్ అనేది కనపడుతుంది. ఓకే శ్రవంతి గారు, రేవంత్ రెడ్డి గారు ముచ్చెర్లని 4వ నగరంగా ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ముచ్చెర్ల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు అంటే ఏం చెప్తారు? బికాజ్ అక్కడ ఆల్రెడీ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఇస్ అవైలబుల్. వాళ్ళు రాగానే తీసుకున్న డెసిషన్ ఏంటి, అక్కడ ఆల్రెడీ అలొకేటెడ్ ఫార్మాసిటీ ఉంది. ఆ ఫార్మాసిటీని మేము రద్దు చేస్తున్నామని చెప్పారు కదా. సో ఏదైనా గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ అలొకేట్ చేస్తున్న ఏదైనా దాన్ని క్యాన్సిల్ చేయాలి అంటే దానికంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ దెర్ ఈస్ ఆ ప్లేస్ లో మేము దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామంటే మేము ఇంకొక దాన్ని ప్రతిపాదిస్తున్నాం అనే వాదన వినిపించాలి యాజ్ టు ఎనీ కోర్ట్. ఎందుకంటే గవర్నమెంట్ లో నేను ఒక డెసిషన్ తీసుకుంటాను అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ బై ద సిస్టమ్ కాదు కదండి. ద సేమ్ వే అక్కడ ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఆల్రెడీ రైతుల నుంచి పుల్ చేస్తున్నారు. అండ్ అక్కడ మీరు ఒకటి క్యాన్సిల్ చేశారు, ఫార్మాసిటీ పొల్యూషన్ ఓరియంటెడ్ గా కంపెనీలు అక్కడ వద్దు అని మీరు డెసిషన్ తీసుకున్నారు. మరి ఆ ల్యాండ్ ఏం చేయాలి? ఇప్పుడు అమరావతిలో మీరు ఇంతకు ముందు మీరు అడిగినప్పుడు అమరావతిలో ఎందుకు యాజిటేషన్ వచ్చింది చెప్పండి? బికాజ్ మేము ఆల్రెడీ క్యాపిటల్ కోసం ల్యాండ్ ఇచ్చాం. మరి క్యాపిటలే లేదన్నప్పుడు మరి మా ల్యాండ్ కి పరిస్థితి ఏంటి అనే కదా అమరావతిలో నిరాహార దీక్షలు చేశారు రైతులు. ద సేమ్ వే ఇక్కడ కూడా ముచ్చర్లలో కూడా ఫార్మాసిటీ కోసము గవర్నమెంట్ ల్యాండ్ తో పాటు ల్యాండ్ కూడా ఎక్విజిషన్ చేస్తున్నారు. మరి ఆ ల్యాండ్ యూటిలైజ్ చేయాలి కదా.
ద సేమ్ పాయింట్ అక్కడ ఎలా యూటిలైజ్ చేయాలనే దాంతోనే ముచ్చర్ల 4th సిటీగా డెవలప్ చేస్తారు.